అందరికీ నమస్కారం. నేను మీ చిలకమర్తి ప్రభాకర్ చక్రవర్తి శర్మ. ఫాల్గుణ మాసం చాలా విశేషమైనటువంటి మాసం. ఫాల్గుణ మాసం విష్ణు ప్రీతికరమంది శాస్త్రాలు. ఫాల్గుణ మాసంలో మొదటి 12 రోజులు అంటే ఫాల్గుణ మాస శుక్లపక్ష పాడ్యమి నుండి ద్వాదశి వరకు పయోవ్రతమని ఆచరిస్తారు. ఈ 12 రోజులు శ్రీ మహావిష్ణువుని పూజిస్తూ శ్రీ మహావిష్ణువుకి పాలతో చేసినటువంటి పదార్థములను నివేదన చేస్తూ పాలని చక్కెరని కలిపి నివేదన చేస్తారు. దానినే ప్రసాదంగా తీసుకుంటారు. అదితి పయోవ్రతమును ఆచరించి వామనుడిని సంతానంగా పొందింది కాబట్టే ఫాల్గుణ మాసంలో ఈ పయోవ్రతానికి అంతటి ప్రాధాన్యత ప్రాముఖ్యత మనకు లభిస్తుంది. అందుకని ఫాల్గుణ మాసం విష్ణు ప్రీతికరమని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. అలాగే ఫాల్గుణ మాసంలో వచ్చేటువంటి ఏకాదశి అమలక ఏకాదశి అని శాస్త్రం. ఈ అమలక ఏకాదశి రోజు ఉసిరి మొక్కని పూజిస్తారు. శ్రీ మహావిష్ణువుకి సంబంధించినటువంటి ఏకాదశుల్లో ఈ అమలక ఏకాదశి చాలా ప్రత్యేకమైనది. మహాభారతంలో ధర్మరాజు అన్ని ఏకాదశుల తిథుల్లో ఉపవాసం ఉండి ఏకాదశి వ్రతాన్ని ఆచరించి ప్రత్యేకంగా అమలక ఏకాదశి వ్రతాల వంటివి కూడా చేసి తన యొక్క అరణ్యవాసం వంటివి పూర్తి చేసుకుని కౌరవులపైన యుద్ధం చేసి విజయాన్ని పొందాడని అప్పటి నుంచి ఏకాదశి వ్రతాలు చాలా ప్రాధాన్యత మనకి సనాతన ధర్మంలో చెప్పడం జరిగింది. ఇంకా ఫాల్గుణ మాసంలో మరొక విశేషం, ఫాల్గుణ మాసంలో హోలికా దహనం, హోలీ పౌర్ణమి వంటి పండుగలు ఉండడం, ఈరోజు శ్రీ మహావిష్ణువుకి సంబంధించినటువంటి ఆలయాల్లో హోలీ ఉత్సవాలు వంటివి జరగడం, హోలీ పౌర్ణమి రోజు శ్రీ మహావిష్ణువు యొక్క ఆలయ దర్శనము చేత విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం పొందగలమని శాస్త్రాలు తెలియజేశాయి. అందరికీ ఫాల్గుణ మాసం శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఫాల్గుణ మాసం శ్రీ మహావిష్ణువుని పూజించిన, విష్ణు సహస్రనామాలు వంటివి పారాయణం చేసిన, భగవద్గీత వంటి శ్లోకాలను చదువుకున్న విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం లభిస్తుందని తెలియజేస్తున్నాను. నమస్కారం. మీ చిలకమర్తి ప్రభాకర్ చక్రవర్తి శర్మ.